రామ్ గోపాల్ వర్మ దయ్యమా? ట్విట్టర్ వేదికగా ఇదే అంశంపై వార్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులే రామ్ గోపాల్ వర్మ చనిపోయాడంటూ ట్వీట్లతో రెచ్చిపోతున్నారు. వర్మ ట్విట్టర్ వాల్పైనే ఆర్జీవీ హఠాత్తుగా చనిపోయాడంటూ ఓ ఫోటో పోస్ట్ చేశారు. ఆర్జీవీకి పీకే ఫ్యాన్స్ కి మధ్య ఈ రగడ ఎందుకు? ఇంత తీవ్రంగా ట్వీట్ల వార్ జరగడానికి కారణమేంటి? ఏకంగా వర్మ చనిపోయి దయ్యంగా మారాడంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ట్వీట్లతో ఎందుకు రెచ్చిపోతున్నారు? కాటమరాయుడు రిలీజ్కు ముందే ఈ ట్వీట్ల వార్ మొదలైంది. సినిమా రిలీజ్ అయ్యాక ఈ యుద్ధం మరింత ముదిరింది. ఓ వేదికపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పొలంలో ఒక గులాబీ కొమ్మ వాడిపోతుంటే ఎందుకు ఎండిపోతున్నావు అంటూ నిమిరితే 2 రోజుల్లో కొమ్మకి కొత్త జీవం వచ్చిందన్నాడు. ఆదిలాబాద్ జిల్లాలోని ఓ కరువు ప్రాంతంలో కాళ్లు పెట్టగానే గలగలమనే సవ్వడి వినిపించిందని, వెంటనే అక్కడ తవ్వితే పుష్కలంగా నీళ్లు పడ్డాయని చెప్పాడు పవన్. ఇదే అంశాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఆయన అభిమానులు. అయితే ఈ ట్వీట్ పై తనదైన సెటైర్లు వేశారు ఆర్జీవీ. తిరుమల బాలాజీ, యాదగిరిగుట్ట నరసింహస్వామి, భద్రాచలం రాముడు, ఈ దేవుళ్ల స్థానంలో పవన్ కళ్యాణ్ని పూజించాలనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు వర్మ. అక్కడి నుంచే పవన్ ఫ్యాన్స్ కి ఆర్జీవీకి మధ్య వార్ మొదలైంది. పవన్ దేవుడంటూ సెటైర్ వేసిన రామ్ గోపాల్ వర్మ కాటమరాయుడు రిలీజ్ తర్వాత మళ్లీ సెటైర్లు వేశారు. కాటమరాయుడు కంటే పోన్ సినిమా చూడడం బెటర్ అంటూ ఓ 70 ఏళ్ల వ్యక్తి తనతో అన్నాడంటూ ట్వీట్ల దాడి మొదలుపెట్టారు ఆర్జీవీ. అక్కడి నుంచి వరుసగా కాటమరాయుడిని ఏకిపారేశారు. కాటమరాయుడిపై వర్మ ట్వీట్లు చూసిన పవన్ అభిమానులు కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. నీ ఐస్ క్రీమ్ సినిమా కంటే కాటమరాయుడు 100 రెట్లు బెటర్ అంటూ ఎదురుదాడికి దిగారు. దీంతో ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు రోడ్డున పడితే ఆదుకునే రజనీకాంత్ అసలైన పవర్ స్టార్ అంటూ మరో ట్వీట్ చేశారు వర్మ. అంతటితో ఆగకుండా పవన్ ఫ్యాన్స్ అంతా లఫూట్లంటూ తిట్ల వర్షం కురిపించాడు. ట్వీటమరాయుడు అంటూ రామ్ గోపాల్ వర్మ ఫోటో మార్ఫింగ్ చేసి పెట్టిన ట్వీట్ కూడా హల్చల్ చేస్తోంది. వర్మకి మెలితిరిగిన మీసాలు పెట్టి ఈ ఫోటోని పీకే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్వీట్ల యుద్ధం కొనసాగుతుండగానే వర్మ చనిపోయాడంటూ ఆయన వాల్పైనే ట్వీట్ పోస్ట్ చేశారు పీకే ఫ్యాన్స్. దీనికి తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చిన వర్మ, అవును తాను దయ్యాన్ని అంటూ బదులిచ్చారు. ఇప్పటికే తాను 3 సార్లు చనిపోయి మళ్లీ పుట్టానని, ఇప్పుడు తన దయ్యమే బతికి ఉందని, దానిని ఎప్పటికీ చావలేదని పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ దేవుడంటూ మొదలైన ట్వీట్ల యుద్ధం వర్మ చనిపోయాడనే వరకు వచ్చింది. పీకేను నువ్వు దేవుడివి సామి అంటూ సెటైర్లతో మొదలుపెట్టిన వర్మ ఇప్పుడు తాను దయ్యాన్నంటూ ట్వీట్లు చేస్తున్నాడు. ఈ ట్వీట్ వార్ ఎక్కడి వరకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.